హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ అయితే క్యాటరింగ్స్ వాళ్ళు చేసే క్యాబేజ్ ఫ్రై. దీన్ని క్యాబేజ్ ఫ్రై అనొచ్చు లేదా క్యాబేజ్ 65 అనొచ్చు. ఏమన్నా కానీ టేస్ట్ అయితే ఒకటే. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ టేస్ట్. ఎలా తయారు చేసుకోవాలి క్యాబేజ్ ఫ్రై అనేది చూసేద్దాం. మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజ్ని ఒక కప్పుతో కొలుచుకోవాలి. నాకు ఈ కప్పుతో 2.5 కప్పు అంటే 2.5 కప్పు వరకు ముక్కలు అనేటివి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ క్యాబేజ్ ముక్కల్లోకి అరకప్పు వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలి, అంటే రైస్ ఫ్లోర్. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో 4-5 టేబుల్ స్పూన్ల వరకు మైదా అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను చెప్పే కొలతలకి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. గరం మసాలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఫ్రై అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఈ ఫ్రైలోకి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీరు కానీ పిల్లలకి పెట్టే వాళ్ళైతే కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మసాలాలు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కలుపుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్ అనమాట. లూజ్ కన్సిస్టెన్సీ అయినట్టయితే మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకోండి. ఇంకేం లేదు, మనం ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లోకి మనము పకోడా ఎలా అయితే చేసుకుంటామో, అంటే ఆనియన్ పకోడా, ఇవి పకోడాస్ అయితే ఎలా వేస్తామో అలానే మనం ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో కూడా ఈ క్యాబేజ్ ఫ్రైని కూడా అలానే వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని కూడా ఆయిల్లోకి అలానే వేసుకోవాలి. వేసుకొని మనకి ఉండలుగా లేకుండా ఉండేదానికోసం ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే పొరలుగా చాలా బాగుంది. చూసారా? ఈ విధంగా ఫ్రై అయినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఎన్ని బ్యాచెస్ ఉంటే అన్ని బ్యాచెస్ అయితే వేసుకోండి. నేనైతే 3 బ్యాచెస్గా అయితే డివైడ్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఈ విధంగా మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా, మొత్తం తీసేసుకున్న తర్వాత రెండోసారిగా ఫ్రై చేసుకోండి. మనం ఈ విధంగా 2 టైమ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్గా తినేటప్పుడు లోపల సాఫ్ట్గా పైన ఎక్కువ క్రిస్పీగా అయితే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకేం లేదు, తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే మన క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం క్యాటరింగ్స్లో ఎలా అయితే తింటామో, అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు క్యాటరింగ్స్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు చేసేది కూడా ఈ విధంగానే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే ఎవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగానే ట్రై చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం కొత్తగా ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసాం. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి చందనాస్ వరల్డ్ తెలుగు. సేమ్ లోగోస్ అయితే ఉంటాయి, అలానే సేమ్ నేమ్ కూడా అనమాట. ఈ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటాను. అలానే ఈ విధంగానే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.